రీసెంట్ గా మనకి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ కి కొంతమంది స్టూడెంట్స్ 2 to 5 minutes లేట్ గా వచ్చారు. వాళ్ళని లోపలికి అలో చేయలేదు. అసలు ఆ స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని చూస్తే మనకు కూడా కళ్ళ వెంట నీళ్లు లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్ లీక్ అయింది అని ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేశారు. వీళ్ళు రీకండక్ట్ చేస్తున్నప్పుడు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10:30 దాటితే లోపలికి అలో చేయము అని. కానీ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల 2 to 5 minutes లేట్ గా వచ్చారు. వాళ్ళని లోపలికి అలో చేయలేదు. ఇది ఎంత అన్ఫేర్ గా ఉంది అంటే సిస్టమ్ మిస్టేక్ చేస్తే స్టూడెంట్స్ కే ఎఫెక్ట్ అవుతుంది, స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తే వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. అంటే చెంపదెబ్బ వాళ్ళకి, గోడ దెబ్బ వాళ్ళకి. నీట్ ఎగ్జామ్ ఇండియాలోనే టాప్ 5 టఫెస్ట్ ఎగ్జామ్స్ లో ఒకటి. అలాంటి ఈ ఎగ్జామ్ ఇప్పటికే దాదాపు 5 times లీక్ అయింది. ఇలా జరగడం వల్ల బాగా నష్టపోయింది మంచిగా చదివే స్టూడెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు May 3 జరిగిన ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ చాలా టఫ్ గా ఉంది అని. చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళకి సిస్టమ్ ఎలాంటి హెల్ప్ చేయలేదు. కానీ మొన్న జరిగిన ఎగ్జామ్ లో 2 to 5 minutes లేట్ గా వచ్చిన వాళ్ళని మాత్రం పనిష్ చేసింది. ఇంత స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్న సిస్టమ్ కి పేపర్ ని ఎలా లీక్ అవ్వకుండా ఆపాలో మాత్రం తెలియడం లేదు. ఇలా లేట్ గా వచ్చిన స్టూడెంట్స్ ని లోపలికి అలో చేయకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.